హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో గెస్ ద ఆబ్జెక్ట్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము విత్ మై సిస్టర్. ఓకే, ఫస్ట్ నీ ఆబ్జెక్ట్స్ నువ్వు 1 by 1 ఫస్ట్ నువ్వు తెస్తావు, నేను రాక్ పేపర్ సిజర్స్ చేద్దాం. ఓకే, రెడీ? ఓకే, వెరీ గుడ్. అచ్చా, తీసుకొచ్చా. నేను ఇప్పుడు ఆబ్జెక్ట్ తీసుకురా. నువ్వు ఆబ్జెక్ట్ తెస్తావు, నేను కనిపెట్టాలి. నువ్వు తేవాలి. నువ్వు అడిగినావా? Round 1. తలదించు, తలెత్తితే ఓకే. లోపల చిన్న బౌల్ క్రిస్టల్స్ లా ఉన్నాయి ఏమో. యా, అమ్మా, ఇది నాకేంటో మిఠాయి లాగా అనిపిస్తుంది. తిను చూడు. ఏ స్మెల్ తీసుకోకూడదు. ఇది అంటారు కదా మెంతులా. అది దీని పేరు కూడా సరిగ్గా తెలియదు. నేను ఓకే, రెడీ? యా. టేబుల్ పైన తీసుకో. ఇదేనా? యా. ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ చేయకూడదు. ఓపెన్ చేయకూడదు. నో, ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ. crayons. యూ కెన్ షేక్. నువ్వు షేక్ చేయొచ్చు, బట్ లైక్ బాక్స్ ఉందంటే ఓపెన్ చేయకూడదు. ఓకే, దిస్ ఇస్ ఓకే. యా, ఓకే. నెక్స్ట్ మై టర్న్. దీనిపై నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. Oh, చాలా దరిద్రంగా ఫెయిల్ అయిపోయింది. రెడీ? ఆన్ ది టేబుల్. నాకు తప్పుల్లోనే You cannot smell. అది ఎండి పెట్టింది ఏమన్నా. ఏమో, అది ఎండ పెట్టము, అది అట్టే ఉంటుంది. ఓకే, నేను ఒక క్లూ ఇచ్చేదా నీకు. తినొచ్చు దాన్ని. ఎండి పెట్టి ఉండదు తిన. రాయిలా ఉన్నాయి. రాళ్ళ ఉంటే ఎలా తింటావు? రాళ్ళు ఉప్పు తినట్టు నువ్వు. అప్పుడు రాళ్ళు ఉప్పు కాదు, రాళ్ళు తినట్లుగా ఎగ్జాంపుల్. నాకు ఇది ఆవకాయ ఉంటుంది కదా, ఆవకాయ ఆమ్లా, ఎండి పెట్టింది అదేనా? నో. స్మెల్ చూడొచ్చా? నో. టేస్ట్ చేయొచ్చా? నో. సరే, స్మెల్ చేయి. నాకు అర్థం కాదు. గోంద్ తినొచ్చు. గోంద్ నాన్న పెడతారు. స్వీట్ ఉంటుంది, అట్లా ఉంటుంది అది. గోంద్ రాదు, నేను నీకు చేసి ఇచ్చాను. సబ్జా గోంద్ నాన్న పెట్టు. వాటర్ ఇదా స్వామి, నిజంగా నాకు ఇది అసలు నేను ఇప్పుడు చూస్తాను, నాకు అర్థం కదా ఏంటిది అని ఆలోచిస్తాను. ఇదా అదే. స్మెల్ చేయొచ్చా? నో నో నో. సో ఆయిల్ కాదు. 5 ఛాన్సెస్. ఓపెన్ చేయొచ్చా? చేసావు ఇంకా. ఓకే, 5 ఛాన్సెస్. ఒకటి చెప్పేసావు. అది కూడా వేసుకోగా. సరే, స్మెల్ చేయొద్దు. స్మెల్ చేయకూడదు. లోషన్ కాదు. ఇది శానిటైజర్. ఓకే ఓకే, తీసేయి ఇంకా. దీనిపైన నూబుడా. ఓకే, ఇంకుంటది. ఈసారి పిచ్చేలా నీకు. హై ఎక్స్పెక్టేషన్ పెట్టి వాళ్ళు చాలా సింపుల్ గా అయిపోతున్నాయి. అది కూడా 1 day వీడికి మళ్ళీ రాని. నేను జస్ట్ 10 minutes లో కరెక్ట్ చేసా వీడికి. నేను ఇది ఐ థింక్ చేతికి పెట్టుకోవద్దని చెప్పిండా బాగుండేది. ఇది వచ్చి టచ్ చేయొచ్చు, స్మెల్ చేయకూడదు. దట్స్ ఇట్. నోట్లో కూడా పెట్టుకోవద్దు, పోతాం. ఆన్ ది టేబుల్. స్మెల్ చేయొచ్చా? స్మెల్ చేయకూడదు, నోట్లో పెట్టుకోకూడదు. టచ్ చేయొచ్చు అంతే. టచ్ చేయొచ్చు, లోపల ఉంటే. ఏంటి 2 things దాంట్లో ఉండేవి. ఆ 2 things ఏంటి చెప్పు. ఇది నాకేదో కాటన్. ఓకే, నెక్స్ట్ కాటన్ అంటే ఏదో క్రీమ్ ఉంది. వాట్? మాయిశ్చరైజర్.
అక్కడి నుంచి స్మెల్ వచ్చేసింది, ఆ మాయిశ్చరైజర్ స్మెల్ లాస్ట్ లో వచ్చింది. బట్ యా కాటన్ అండ్ మాయిశ్చరైజర్. తుడుచుకో పెట్టు. నేను నీకు ఇంతవరకు ఇచ్చింది సింపుల్, ఇప్పుడు ఉంటది. అన్ని కప్పుల్లో పట్టుకొచ్చేస్తున్నా. దీన్ని టచ్ చేయొచ్చు, ఓపెన్ చేయడం గానీ అట్లా ఏం ఓపెన్ టైప్ అండ్ స్మెల్ అట్లా. పర్లే స్మెల్ కూడా చూసుకో, ఆ స్మెల్ కూడా చూసుకోవాలంటే పర్లా. బట్ ఓపెన్ చేయకూడదు అంతే. పట్టుకో, యూ కెన్ షేక్ వాట్ ఎవర్ ఏమైనా చేసుకోవాలి. డోంట్ ఓపెన్. పౌడర్ దబ్బా, పౌడర్ ఒక బిడ్డకి తల్లింట్రా నేను. పౌడర్ డబ్బా ఒక బిడ్డకి తల్లింది. నువ్వు ఒక తల్లికి మతం అయితే మనము టెక్నాలజీయా. ఏంటో చెప్తా. ఇది కార్ బెగర్. తెలీదా? నేను ఒక్కటి లేదురా కనిపెట్టుకో. రెడీయా? పెట్టేసావా? పెట్టేసాం. ఏంటి అది? నీది నాకు చిన్నప్పుడు ఫోటో కదా. ఫస్ట్ థింగ్ ఇది ఎత్తుకుంటేనే ఫోటో తెలుస్తుంది. ఫోటో కనిపెడతా ఉంటున్నారా? అంటే ఫోటో తెస్తే ఒకటి నా బర్త్డే కి నువ్వు నేను అన్న లాంగ్ డ్రైవ్ లో అది తెలిసిపెట్టాలి, చిన్న ఫోటో అది అనుకున్నా. కానీ ఇది రఫ్ రఫ్ గా ఉంది. రఫ్ పాత ఫోటోలు ఏమున్నాయి అబ్బా నీవినా? ఇప్పుడు ఉంటదిరా నీకు పిచ్చి. సరే భయం వేస్తుందంట. ఛాలెంజ్ ఇస్తే పిచ్చి పట్ట అట్లుంటారు. ఛాలెంజ్ తిక్కలోడా ఏదో పౌడర్ డబ్బా తీసుకో. నాకేంత ఇంత సింపుల్ కష్టం అనుకున్నా. మళ్ళా బౌలి ఈసారి ఎంత పెద్ద బౌల్ మేట్. అయ్యో ఇది నేను ఇంతకు ముందు ఎక్కడో చూసాను. ఇవి నేను ఇది నీకు ఇద్దాం. ఇవి వైట్ కలర్ లో ఉంటాయి. ఏదో పేరు చెప్పు, మాకు తెలియదు. దీని ఏమన్నా దీని పేరు తెలియదు నాకు. దీని పేరు గుడ్డలకి పెడతాము, గుడ్డల్లో బట్టల్లో పెడతాము వైట్ కలర్. దాన్ని బటర్ ఫ్రైస్ ఏమంటారు? బటర్ ఫ్రైస్ బట్టల రసగుల్లా అంటారు. రసగుల్లలు అండ్ టూత్ పేస్ట్. బటర్ ఫ్రై టూత్ పేస్ట్. టూత్ పేస్ట్ ఇప్పుడు వచ్చింది పెద్ద. నేను ఇది ఇక్కడే చూసాను. ఇక్కడ చూడండి, ఇది అది ఇద్దాం అనుకున్నాను మా అక్క చేతికి. అప్పుడు కాదు ఆలోచిస్తా ఉన్నారు. సేమ్ ఇట్లాగా బ్రెయిన్ గోల్ చేసుకున్నా వెతుక్కొస్తాను. సరిపో, నా ఇంట్లో నాకు తెలియదా? చూద్దాం ఎంత మాత్రం నీ ఇంట్లో వస్తుంది తెలుసా. కిచెన్ లో ఉన్నావు. కిచెన్ లోనే నేను ఎప్పుడు పడుండేది. నాకేం దొరక. ఏం దొరకలా. రెడీయా? యా, టేబుల్ మీద తీసుకో. ఎరేజర్. ఎలా లేదు? నువ్వు టచ్ చేస్తే లప్పరన్న ఫీల్ వస్తా ఉంది. నేను యాక్చువల్లీ ఇలా పెడితే తెలిసిపోతుందేమో. ఇక్కడ ఉంది కదా. కళ్ళు మూసుకో చెప్తా, కళ్ళు మూసుకో. టచ్ చేయదు. ఏమో ఇది ఎరేజర్ కాదు. నేను నాకేమనిపించింది అంటే లైక్ ఇలా పెట్టాను అనుకో, ఇంత ఎరేజర్ ఉంటుంది, ఇక్కడ టచ్ చేస్తే ఆ ఎరేజర్ ఇది తెలిసిపోతుంది అనేసి తీసి ఇచ్చినాను. తెలుస్తుంది కదరా. అంటే మా అక్క నేను నువ్వు అనుకున్నాను. మా అక్కకి అంత తెలియలేదు. నేను ఆల్రెడీ చెప్పేది వీడు నువ్వుడే కాదు. నేను ఆ ఎక్స్పెక్టేషన్స్ తో తీసుకొచ్చానంటే మా అక్కకి ఏం తెలియదు. పాపం బిడ్డ అనుకున్నాడు వీడు. ఇందా నీకు ఎక్కువ మెయిన్ వాడికి ఒక్క పాయింట్ ఉంది ఐ థింక్ కదా. నాకు 2 పాయింట్స్ ఇక్కడ పైన చూపిస్తాను.
Done. You can take. Come on. మళ్ళా ఈ కప్పులు ఏం తీసుకోవాలి స్టాప్లర్ పిన్స్. నేను ఇంత ముందు ఇప్పుడు నీకోసం తెద్దామని వెళ్ళాను కదా, ఇది కూడా చూసాను. జస్ట్ ఈజీ తెలిసిపోతుంది. తెలివిగా కప్పులు పెట్టి తెచ్చేస్తుంది ఏందో అనుకున్నాం అనేసి. ఇది నాకు తెలిసి మాకు నేను తెచ్చిన వస్తువులనా ఏది ఇచ్చినా మాకే తెలిసిపోద్ది. నేను ఇంకా ఆబ్జెక్ట్స్ అంటే వీడు ఏం తిక్కువ తెస్తాడో ఓ అమ్మ అనుకున్నా. సరే పెట్టేసావా? పెట్టేసి దాన్ని ఏమి ఓపెన్ కాజల్ కాజల్ పిల్లలకి పెట్టే కాజల్. ఇది తెలిసిపోతుంది. అదే ఎట్లయితే తెప్పించి పెట్టిందా. Sorry, I don't know what is this. This look like one type of plastic. చాలు తక్కువ అనుకున్నాను కనిపెట్టి కళ్ళు మూసుకొని లైక్ ఇంత చిన్న వస్తువు ఏందిరా ఇది, ఏంది ఇది, మన పెద్ద వస్తువు ఇచ్చేస్తా, ఇది ఇంత పెద్దది ఏంది ఇది ఇట్లా అట్లా అనుకున్నాను. ఇంత ఈజీనా? ఇప్పుడు ఉంది నీ కింద. యాక్చువల్లీ విజయ్ ఛానల్ కి కదా వ్లాగ్, సో వీడికి టఫ్గా ఉంటది. లీవ్ మీ. మళ్ళీ ఆడుకోవచ్చు మా అక్కతో ఏంటనేసి అనుకుంటే నాతో ఆడుకుంటా ఉంది. You can open that box. అర్థమైపోయింది. చెప్పు. నెయిల్ పాలిష్ రిమూవర్. నీకు ఇవన్నీ తెలుసా? నాకు చిన్నప్పుడు గుర్తు ఇది. ఇట్లాంటి కాగితము ఇట్లా ఇలా వెట్టిగా అండ్ ఇలా చిన్నగా రౌండ్ ఉంటాయి. ఒకసారి నేను యూజ్ చేసా. నువ్వు ఎందుకు యూజ్ చేసావు? నీకు ఎట్లా ఇవ్వండి అసలు? చిన్నప్పుడు యూజ్ చేసా, నాకు అప్పుడు గుర్తు బాగా. అప్పుడు ఇది ఎందుకంటే అప్పుడు ఫస్ట్ టైం మిరాకిల్ లాగా అనిపించింది నాకు చిన్నప్పుడు. నేమ్ పాలిష్ ఎంతో వృద్ధిని ఎంతో తోమినా కానీ పోలా గానీ మా అక్క ఒకసారి నాకు ఇట్లాంటిది ఇచ్చింది. అంటే చిన్నప్పుడు పెట్టుకుంటా కదా అది. నేనే పెట్టేదాన్ని. అప్పుడు ఇట్లాంటిది ఇస్తే ఇట్లా అంటే వెళ్ళిపోయింది అది ఏదో సింపుల్ గా. అందువల్ల పెట్టేసా. చీరనా ఇది? ఇదేనా? అంతే. ఇది అందిరా చీలనా ఇది? కాదు. సూదా? కాదు. ఇదేది మన తిప్పేసింది. తెలీదురా. నేనేం చెప్పాల్సింది మాట్లాడాల్సి అనుకోలేదు. ఇంకా 3 ఛాన్సెస్ ఉన్నాయి. కాదు 2 ఛాన్సులు ఉన్నాయి. 3 సార్లు అడిగేసాను. దీనికి ఫోన్ ఉంటుందా? ఏమో. నువ్వు క్లూస్ ఇవ్వాలి కదా నాకు. నేను నీకు ఎన్ని క్లూస్ ఇవ్వాలా? తెలుసు నాకు. ఏం ఫోన్ ఉంటుందా లేదు చెప్పు. దాని దాని తెలుసుకో. నోట్లో పెట్టుకోవచ్చా? ఆహా పెట్టుకోవద్దా? ఆగా. ఇది సైకిల్ కి గాలి కొట్టేది కదా, సూది గాలి తీసేది కదా. కాదు. బాల్ కి గాలి కొట్టేది. ఓకే ఒకటైనా ఇంత చిన్న వస్తువు ఇంత కొంచెం టైం పెట్టించింది. ఒకటన్నా పని వచ్చి తెచ్చినాడు. ఒకటన్నా నువ్వు నన్ను మరీ అంతా నువ్వు అనుకున్నావా? ముగ్గురే. నేను యాక్చువల్ గా ఇది ఇద్దామనుకున్నా. ఇల్లి చిప్స్ ఆడ ఇంతకు ముందు తిన్నట్టు తెలిసిపోతుంది. ఇంతమంది తిన్నా. ఈ ముగ్గురే నాకు ఎప్పుడు మీ ఇంటి ఎదురుగా అక్కడ కనిపిస్తా ఉంటుంది వచ్చేటప్పుడు ప్రతిసారి. ముక్కలు చేసి ఇచ్చింది. నేను ఇంకి పింకి పాంకి చేస్తాను.
ఈ రెండు ఉన్నాయి నా కాడ. ఇంకీ పింకీ పాంకీ నంబర్ 1 2 3 యూ గో 3. ఇది ఎంత? సో నెక్స్ట్ వచ్చి పండి. నువ్వు దీన్ని పట్టుకొని ఏమన్నా చేసుకో కానీ దీన్ని తెరవడము ఓపెన్ చేయడము అవంతా ఏం చేయవు. స్మెల్ కూడా చేయవు. యా ఓకేనా? ఓకే. పెట్టి నేను దాంట్లో నుంచి అర్థం తెలుసుకోలేదనేసి దీని నుంచి ఇవన్నీ పుల్లలు కూడా తీసి మరీ తెచ్చాను. నేను పుల్లలన్నీ పడేసి తెచ్చాను. నా ఖాళీగా ఉంటే ఎట్లా తెలుస్తుంది అనేసి. నేను విన్నాను దానికి ఏంటి? నాకు యాక్చువల్గా సండే బిర్యానీ నాకు విజయ్ చేసిన చికెన్ కర్రీ చాలా ఇష్టము. నెక్స్ట్ బ్లాగ్ నేను గెలిచినందుకు నా సైడ్ నుంచి నేనేం అడుగుతున్నా అంటే నెక్స్ట్ బ్లాగ్ వీడు చికెన్ చేస్తాడు, నా కోసం చేయాలి ఆ బ్లాగ్ పైన. బికాస్ నేను తిన్నానందుకు నా కోసం చికెన్ చేయాలి. అవునా? నేను బ్లాగ్ చేస్తా, వీడు చేసినట్టు బ్లాగ్ చేసి మీకు పంపిస్తా. సండే ఓకే. వీడు సరే అంటాడు, మనం మర్చిపోతాడు, బ్లా 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 అంటాడు. సో వీడు నిజంగానే చేస్తే నేను బ్లాగ్ తీస్తాను, ఈ ఛానల్ లోనే వేస్తాను. ఛాలెంజ్ యాక్సెప్టెడా? యాక్సెప్ట్. ఇంకా మీరు గెలిచినారు. సో ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇలాంటి మంచి ఛాలెంజింగ్ వీడియోస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ తో మీ ముందుకు మళ్ళా వస్తాను. అండ్ ఏమో మనకి ఛాలెంజ్ ఇచ్చాం కదా సండే, అది కూడా కంప్లీట్ చేసి మీ ముందుకు తెస్తాను. ఆ వీడియో ఎట్లా ఏం జరిగింది అనేసి. అంటే నేను ఈ వీడియో ఎందుకు అంటున్నానంటే వీడు చికెన్ చేసే రెసిపీ మీరు కూడా చూసి మస్ట్ చేయండి, మస్ట్ ట్రై. Thank you for watching. Bye.